సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో నమాజు గురించి ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. ఇన్న స్సలాత కానత్ అలల్ ముഅ్మినీన కితాబం మౌకూతా. నిశ్చయంగా నమాజు సమయం అనేది విశ్వాసుల మీద ప్రత్యేకించబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. మరి ఒక ముస్లింగా ప్రతిరోజు 5 పూటల సమయమైంది అన్న ఉద్దేశంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నాము అన్న నమ్మకంతో ఎంతోమంది ముస్లింలు మసీదుకొస్తున్నారు. అల్హమ్దులిల్లా, ఎంతో గొప్ప విషయము. మరికొంతమంది ముస్లింలు చదువు లేదు, తెలీదు, ఇస్లాం అంటే తెలీదు, ఏ నమాజ్ అంటేను ఏ శుక్రవారానికో లేదో పండగలకెళ్తే సరిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరికి హిదాయత్ ప్రసాదించాలి. ఆ తరువాత ఎవరైతే మసీదుకొస్తున్నారో, ఆ మసీదుకొచ్చిన వాళ్ళలో ఎంతోమంది ఎన్నో రకాల నమ్మకాలతో అల్లాహ్ ముందుకొస్తున్నారు. నమాజు చదువుకొని తమ తమ సమస్యలు అల్లాహ్ ముందు పెట్టుకొని, పరిష్కరించు అల్లా అని దుఆలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి నమాజు పద్ధతి గాని, దుఆలు చేసుకునే పద్ధతి గాని, ఈ పద్ధతులు వచ్చేటప్పటికి ఎన్నో జమాతులుగాను, ఎన్నో ఫిరుకాలుగాను, ఎన్నో వర్గాలుగాను కనిపిస్తున్నాము. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కడ వారు అక్కడ విడివిడిగా వేరుగా ఉండిపోయి తమ తమ నమాజులు చేసుకోవలసిందేనా? లేదా సొల్లు కమా రఅయితుమూని ఉసల్లి, ఇది మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట. నన్ను ఎలాగైతే మీరు నమాజు చదువుతూ ఉండంగా మీరు చూశారో, అదే విధంగా మీరు కూడా నమాజు పాటించండి అని ప్రవక్త గారు నేర్పించారు. అంటే మనం ఏ పద్ధతిలోనైనా కూడా నమాజు చదవాలనుకున్నప్పుడు దానికి ఆమోదము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది అయి ఉండాలి. ఏదన్నా నేర్చుకున్నాము అంటే అది ప్రవక్త గారి జీవన విధానం ఆధారంగా చేసుకొని నేర్చుకోవాలి. మనం చేసింది అల్లా స్వీకరించాలి, అల్లా ఇష్టపడాలి అంటే ఎందుకు ఇష్టపడతాడు? ఎందుకు స్వీకరిస్తాడు? ఆయన స్వీకరించాలి అంటే ఆయన ఇష్టం ఉండాలి. ఆయనకి నచ్చాలి అంటే ఆయన ఆమోదం ఉండాలి. అప్పుడే అది స్వీకారయోగ్యమవుతుంది, ఆమోదయోగ్యమవుతుంది. కాబట్టి నమాజు చదువుతున్నప్పుడు మనం ఏ ఆచరణ అయినా కూడా నుంచోవటము, రుకూ చేయటము, సజ్దా చేయటము, ప్రతి దానికి ప్రవక్త గారి నుండే మనకు ఆధారం కావాలి. అయితే జమాతే అహ్లే హదీస్, జమాతే అహ్లే హదీస్ వారు నమాజు సందర్భంలో ఆమీన్ గాని, చేతులు కట్టడం విషయంలో పైన కట్టాలి అన్న మాట గాని, లేదా రఫుల్ యదైన్ చేతులెత్తుతూ ఉండాలి అన్న మాట గాని, మాటి మాటికి నొక్కి చెప్తూ ఉంటారు. ఒత్తి చెప్తూ ఉంటారు. ఇది ఆధారము, ఇది ప్రవక్త గారి బోధన, ఇలాగే చేయాలి అని చెబుతూ ఉంటారు. తీరా చూస్తే గుప్పెడు మందున్నారు. మరి చాలామంది భారతీయులు భారతదేశంలో ఎప్పటినుంచో ముస్లింలుగా చలామణి అవుతూ, అందులో తాము చేసింది కరెక్ట్ అని నమ్ముతున్నారు. మరి వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ గుప్పెడు మంది మేము చేసిందే కరెక్ట్, మీది తప్పు, లేదా మీరు మార్చుకోండి, మార్చుకోండి అంటున్నారు. ఏంది అహ్లే హదీస్ అంటే ఇంతేనా? చేతులు పైనో కింద కట్టుకోవటము, ఆమీన్ పెద్దగా చెప్పడము, రఫుల్ ఏదని చేతులెత్తడము, ఇంతటితో అయిపోయిందా ఇస్లాం? కాదండి. ఒక జీవన విధానము. ఇస్లాంలో ఆధారం వెతికే పద్ధతి. నమాజు చదువుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలాగైతే గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాలీన్ అని నేర్పించారో, ఆ తర్వాత వెంటనే అందరూ కలిసి ఆమీన్ చదవమన్నారు. ఆ ఆమీన్ మదీనాలో మస్జిద్ నబీలో ఎప్పుడైతే పఠించటం జరుగుతుందో మస్జిద్ కంపించినట్లుగా కనిపించేది. ఇలాంటి నమాజు మన దగ్గర ఉండాలి. మనం నమాజు చదువుతున్నప్పుడు మన ఆమీన్ కూడా మసీదుని కంపించేలా చేయాలి. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేతులు పైన కట్టారా, కింద కట్టారా, ఏదో మాకు నచ్చింది అని చేయటం ఇస్లాం కాదు కదండీ! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా నేర్పించారు అన్న ఆధారాలు నేర్చుకొని, తెలుసుకొని నలుగురికి ప్రచారం చేయటంలో న్యాయం ఉంది. లేదులే ఎప్పటినుంచి చేస్తున్నామో కొనసాగిద్దాము అంటే అలా ఎలా కుదురుతుంది? లేదు విభేదాల్లో పడతారు, మర్చిపోతారు, వద్దు అంటే అలా ఎలా కుదురుతుంది? ఎలాగూ మసీదుకొచ్చే మనిషికి ఏదో ఒకటి నేర్పిస్తారు కదా! ఆ నేర్పించేదేదో కరెక్ట్‌గా ఆధారాలతో నేర్పించండి. ఒక్కొక్క ఆధారం అవసరం లేదేమో, కానీ చెప్పే వ్యక్తికైనా ఆధారాలు కనీసం తెలిసుండాలి కదా! ఆ చెప్పే వ్యక్తి కూడా ఎప్పటినుంచో వచ్చింది అని చెబుతున్నారు. ఆ చెప్పే వ్యక్తి కూడా ఆయన కూడా ఇంకెప్పటినుంచో వచ్చిందనే చెబుతున్నారు. ఎప్పటినుంచో వచ్చేదేంది? పుస్తకాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర నుంచి మా దాకా వచ్చాయి. కాబట్టి మేము ఇలా పాటిస్తున్నాము అని చెప్పాల్సింది పోయి, చాలామంది చేస్తున్నాము, ఎప్పటినుంచి చేస్తున్నాము. ఇది తప్పుడు ధోరణి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానంలో నమాజు అన్న పద్ధతుల్లో మనం ఆధారాలు వెతికినప్పుడు, అదే ఆధారాలు ఖురాన్, హదీసుల నుంచి మనం నేర్చుకునే విధానంలో
తావీజులు, తాయెత్తులు, దర్గాలు, పీర్లు, బాబాలు వీటి గురించి కూడా చదివే అవకాశం లభిస్తుంది. అంటే ఏ చిన్న విషయం కూడా తక్కువ కాదు. ఏ చిన్నది ఎక్కువ కాదు. ఇస్లాం సంపూర్ణము. ప్రతీదీ కూడా మెల్లగా నేర్చుకుంటూ ఉండాలి. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఈ షిర్క్ కాబట్టి దాని గురించి చర్చించటం తప్పనిసరి. మా ముస్లింలు తెలియక, చదువులేక మన అల్లక తమీమతన్ ఫకద్ అష్రక ఎవరైతే తావీజును వేలాడదీశారో వారు షిర్‌కి పాల్పడ్డారు అన్న మాట తెలియక నమాజు కూడా చదువుతున్నారు. మరియు తావీజులు కూడా వేసుకుంటున్నారు. తాయెత్తులు కట్టుకుంటున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "మన్ రద్దహు తియరతున్ హాజతిహి ఫఖద్ అష్రక." ఎవరైతే ఒక మూఢనమ్మకాన్ని నమ్మి వెనక్కి తగ్గుతారో అటువంటి వ్యక్తులు షిర్‌కి పాల్పడ్డారు. తీరా చూస్తే మా ముస్లింలు నమాజులు చదువుతున్నారు, ఉపవాసాలుంటున్నారు. కానీ శనివారము, మంగళవారము అంటే భయపడుతున్నారు. కరెక్ట్‌గా 12కి బయలుదేరకూడదు, బయటికి రాకూడదు అన్న నమ్మకాలు కలిగి ఉన్నారు. అమావాస్య, పౌర్ణమి అన్న భయాలు చూపిస్తున్నారు. ఇదే కదా షిర్క్ అంటే. అంటే చదువు లేకపోవటం నమాజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి నమాజు ఎలాగైతే మనం నమాజు చదవాలి అని నిల్చున్నామో, ప్రతి ఆచరణకి, ప్రతి భాగానికి ఆధారం వెతుక్కోవాలి. మా ఆచారము ప్రవక్త గారి ఆచారము. మా పద్ధతి ప్రవక్త గారి పద్ధతి. మాకు నచ్చిందనో, మేము మెచ్చామనో కాదు. ప్రవక్త గారు ఆమోదించారు అన్న గౌరవం ఉండాలి. అలీ రజియల్లాహు తలాను గారు ఆయన తెలియచేస్తున్నారు. ఒకవేళ ధర్మం యొక్క ఆరాధనలలో ఆలోచించే అవకాశం ఉన్నట్లయితే ప్రవక్త గారు బూట్లు లేదా మేజోళ్ళ పైన మసాజ్ చేయమన్నారు. అంటే వుజూ చేసేటప్పుడు అరబ్బులు చెప్పులు, బూట్లు తొడుక్కునేవాళ్ళు. అవి ఎంత కఠినంగా ఉండేవి అంటే 3 రోజులకు ఒకసారి యేసుకుంటారు. లేదా 3 రోజులకు ఒకసారే తీస్తారు. అస్తమానము మనం తీసుకున్నట్లుగా వాళ్ళు పెట్టుకోలేరు. కాబట్టి వాటి మీద మసాజ్ చేయండి అన్నారు. బుర్ర పెట్టి ఆరాధనలో ఆలోచించేటట్టయితే మసాజ్ కింద చేయాలి. ఎందుకంటే మట్టి అంటుకున్నా, బురద అంటుకున్నా కింద అంటుకుంటుంది. కానీ ప్రవక్త గారు పైన మసాజ్ చేయండి అనన్నారు. ఎందుకంటే ఇది ప్రవక్త గారి ఆమోదము. మనం కూడా అంతే. నమాజులో నుంచున్నాము. చేతులు పైన కట్టాలా? కింద కట్టాలా? మనం ఆధారాలు వెతికి మాట్లాడాలి. నేర్చుకునేటప్పుడు, నేర్పించేటప్పుడు మేము చాలా మందున్నాము అనేది కాదు. మాది ప్రవక్త గారి పద్ధతి అని ఆధారాలు వెతుక్కునే ప్రయత్నం చేసుకోవాలి. ఆమీన్ బిగ్గరగా చెప్పాలా? మెల్లగా చెప్పాలా? అంటే ఆధారంతో మాట్లాడి, అవును ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆమీన్ అని వినిపించేది. మనం కూడా అలాగే చదువుదాము అన్న గౌరవం మన దగ్గర ఉండాలి. లేదు మేమంతా ఇలా చేశామంటే ఎవరు మీరు? మీరు ఇస్లాంకి మూలమా? ఇస్లాంని స్థాపించేవాళ్ళా? అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించిన వాళ్ళు ఖురాన్, హదీసులను అనుసరిస్తారు. వాటిని పాటిస్తారు. కాబట్టి నమాజుకు వస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్ ఎంతో గొప్ప విషయము. ఎంతో అంతో నమ్మకము, విశ్వాసం ఉంది కాబట్టి మీరు మసీదుకొచ్చారు. ఎంతోమంది అల్లాహ్ నుంచి దూరంగా ఉండి నమాజుల నుంచి దూరంగా ఉండి, ఎప్పుడన్నా మసీదుకు రండి అని పిలిస్తే, ఒక రకమైనటువంటి అసహ్యపు చూపులు చూస్తున్నారు. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మీరెంతో గొప్పవాళ్ళు. కానీ నమాజుని పద్ధతిగా, చక్కగా సిద్ధాంతాల్లో ప్రవక్త గారి ఆమోదంతో చదవకపోతే నష్టపోతారు అనేది గుర్తించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.